హాయ్, నమస్తే. వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఒకడు తన దగ్గర ఉన్న రవాణా సరుకుల్లో 2/3 సరుకుని 5% లాభానికి, మిగిలిన దానిని 2% నష్టంతోనూ అమ్మగా మొత్తం మీద అతనికి 400 లాభం వచ్చింది. అయినా సరుకు విలువ ఎంత? ఇది వాడి ప్రశ్న. ఎప్పుడైతే మనకు ఒక భిన్న రూపంలో కనిపించిందో 2/3 సరుకుని అని చెప్పాడు. 2/3 సరుకుని అనగానే మీనింగ్ ఏంటి? 3లో 2 సరుకులని చెప్పడం. అంటే వాడి దగ్గర ఉన్న మొత్తం సరుకులు వచ్చి 3 అని అర్థము, మొత్తం సరుకులు 3 అని అర్థము. అందులో మనకి 2 సరుకుల్ని 5% లాభానికి అమ్మాడని చెప్పాడు. ఇందులో అమ్మినవి ఎన్ని సరుకులు అంటే కనుక 2 సరుకులు. ఇందులో అమ్మినవి ఎన్ని సరుకులు అంటే కనుక 2 సరుకులు. అలాగే మిగిలిన అని చెప్పాడు కాబట్టి ఇంకా ఒక సరుకు మిగిలింది. ఉన్నటువంటి 3 సరుకులలో అమ్మినవి 2 సరుకులు, మిగిలింది ఒక సరుకు అని అర్థం. అయితే ఈ 3 సరుకులలో క్లియర్గా వాడు ఏం చెప్తున్నాడు? అమ్మినటువంటి ఈ 2 సరుకులను 5% లాభానికి అని చెప్పాడు. దీనిని 5% లాభానికి అమ్మానని చెప్పాడు. దీన్ని వచ్చి 2% నష్టానికి, 2% నష్టానికి అమ్మానని చెప్తున్నాడు. అయితే వాడు చివరిగా శాతము కనుక అడుగుంటే ఏడి వీడి ఎవడి నెంబర్తోటి వాడి శాతాన్ని గుణించేయండి అని చెప్తాం. అయితే వాడు శాతం అడగలేదు, డబ్బుల రూపంలో అతనికి మొత్తం మీద లాభము అని చెప్పాడు. మొత్తం మీద లాభము, మొత్తం మీద లాభం ఎంత అంటే కనుక 400 అని చెప్పాడు. కాబట్టి మన ప్రకారంగా శాతము కనుక్కొని దానికి వాడిచ్చిన డబ్బులు కనెక్ట్ చేసి మాట్లాడవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇక్కడ మనకి పర్సంటేజ్ కౌంట్ చేయడం కోసం 2 జీరోస్ ఇక్కడ రాసుకుంటున్నాను. దీని 200 కానీ దీని 100 కానీ రాశాను. ఇది ఆటోమేటిక్గా మనకి ఎంత అవుతుంది? 300. అంటే తన దగ్గర ఉన్న 300 రూపాయల సరుకులో 200 రూపాయల సరుకుని 5% లాభానికి అమ్మాడు. 100 రూపాయల సరుకుని వచ్చి 2% నష్టానికి అమ్మాడు అని అర్థం. డబ్బుల రూపంలో ఇచ్చాడు కాబట్టి డబ్బులు రాశాను అంతే. అదే వాడు శాతము కనుక అడుగుంటే మనం డబ్బులు రాసుకునే అవసరం లేదు. వాడు క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక చూడొకసారి, 200లో 5%, 200లో 5% అంటే కనుక ఏమవుతుంది? 2 5లు 10. ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా 2 జీరోస్ తీసేయండి అని చెప్తున్నాం. అందుకని 2 5లు ఎంత? 10 అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ 10 రూపాయల లాభం వచ్చింది. ఇక్కడ మనకి 10 రూపాయల లాభం వచ్చింది. అలాగే 100 రూపాయల మీద 2% నష్టం అని చెప్తున్నాం. అంటే ఇక్కడ 2 రూపాయల నష్టం వచ్చింది. అంటే మన ప్రకారంగా ఇక్కడ 10 రూపాయల లాభం వస్తే ఇక్కడ 2 రూపాయల నష్టం వచ్చింది. అంటే ఓవరాల్గా మన ప్రకారంగా 8 రూపాయలు అని చెప్పచ్చు. మన ప్రకారంగా 8 రూపాయలు. ఆ ప్లేస్లో వాడేంది ఇచ్చాడు? 400 అని చెప్పాడు. అందుకని 8కి 400 అయితే, 8కి 400 అయితే వాడు అడిగిన ప్రశ్న మొత్తము సరుకు విలువ అడిగాడు. కాబట్టి మొత్తము సరుకు విలువ ఎంత అంటే కనుక క్లియర్గా 300. క్లియర్గా మనకి 300 కాబట్టి 300కి ఎంత అని సరుకు విలువ అడిగాడు. కాబట్టి 300కి ఎంత క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి 8లో సగము. 8లో సగం ఎంత అంటే కనుక 4. 300లో సగం ఎంత అంటే కనుక క్లియర్గా 150. పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ రాసేయచ్చు. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక క్లియర్గా 15,000 అని చెప్పుకోవచ్చు. సమాధానం ఎంత అంటే 15,000 అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ముందుగా ఆప్షన్ వాడుకొని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు ఆప్షన్ వాడలేదు అంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి మొత్తము సరుకు అడిగాడు. కాబట్టి సరుకు తాలూకు నెంబర్ 3 అంటే ఆప్షన్లో 3వ ఎక్కం పోవాలి. కానీ ఆప్షన్లో 3వ ఎక్కం పోయేది 15,000 ఉంది, 30,000 కూడా ఉంది. అందుకే 2 ఆప్షన్లు రావడానికి అవకాశం వచ్చింది కాబట్టి లెక్క చేసుకున్నాం. కానీ ఫస్ట్ మన ఆలోచన తీరు మాత్రం ఆ రకంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒక మోసపూరిత వ్యాపారి వస్తువులు కొనేటప్పుడు 22.5% లాభము, అమ్మేటప్పుడు ముందుగా 22.5% అనగానే ముందు భిన్న రూపంలో రాసుకోండి. 22.5% అనగానే 45/2 అని అర్థం. 22.5 అంటే శాతము అనగానే 2 జీరోస్ రాసుకుంటాం. అందుకని 45/200 అనగానే క్లియర్గా 45/200 అనగానే క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు? దీంట్లో 5వ ఎక్కం పోతుంది. 5 9లు 5 40 అంటే 9/40 అని అర్థం. 22.5% అనగానే 9/40 అని అర్థం. నెక్స్ట్ అమ్మేటప్పుడు, ఇది కొనేటప్పుడు ఇది అమ్మేటప్పుడు 6.66% మోసం చేస్తున్నాడని చెప్పండి. అంటే వాడికి లాభమే.
కొనేటప్పుడు వాడు లాభం పొందుతున్నాడు, అమ్మేటప్పుడు కూడా మోసం చేస్తున్నాడంటే అది కూడా లాభం పొందుతున్నాడు, రెండూ లాభాలే అని అర్థం. కాబట్టి 6.66% అనగానే 6.66% అనగానే క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే క్లియర్గా ఇది 1/15 అని చెప్పుకోవచ్చు. 1/15 6.6 2/3% అనగానే 1/15 అలా రాయగలిగితే చాలా స్పీడ్గాను స్పాంటేనియస్గా సమాధానం రాసేయచ్చు. అలాగే క్లియర్గా మనం ఎక్కడేం చెప్పొచ్చు 11.11 అనగానే క్లియర్గా 1/9 నష్టము అని చెప్పాడు. 1/9 నష్టము అని చెప్తున్నాడు. అలా మనకి ఇక్కడ నష్ట రూపంలో చెప్పాడు. అయితే మొత్తం మీద అతనికి లాభ శాతం ఎంత అడిగాడు. అది ఈ రకమైన లెక్కలు మనం ఫస్ట్ ఒక ఊహించి సమాధానం చెప్పేయచ్చు అని చెప్పాను. ఎలా అంటే కనుక క్లియర్గా ఏం చెప్పుకున్నా ఇది 22.5%. అదేమో ఇది లాభమే, కొనేటప్పుడు లాభము, అది అమ్మేటప్పుడు లాభం. టోటల్గా 22 అనుకో పోనీ, ఇది 22.5 అది 6.5 అనుకుంటే, ఇది 22.5 అది 6.5 అనుకుంటే 29 అవుతుంది. ఆ 29లో 11 రూపాయలు నష్టపోతున్నాడు అని అంటే కనుక 29లో 11 రూపాయలు నష్టపోతున్నాడు అని చెప్పాడంటే కొన్ని ప్లస్లు మైనస్లు వచ్చాయి. 29లో 11 రూపాయలు నష్టపోతున్నాడు అంటే 18 అని వస్తుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ రాగానే ఆటోమేటిక్గా మనకు వచ్చే సమాధానం దానికంటే తక్కువగా రావాలి అని అర్థం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ రాగానే దానికంటే తక్కువగా ఉండాలి అంటే మనం అనుకునే 19 కంటే 19 కదా, ఇది క్లియర్గా 22.5 అదొక 6 29లోంచి 11 తీసేస్తే 18 కంటే తక్కువగా ఉండాలి ఈ సమాధానం. ఇక్కడ 18 కంటే దగ్గరగా ఉండే సమాధానం ఏం కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. మనకి అన్ని లాభ రూపంలో కనిపిస్తే మనం అనుకునే దానికంటే ఎక్కువ ఉండాలి. అనుదానికి ఈ పాయింట్ లేదనుకోండి, ఇక్కడ 22.5 అది 6.5 అంటే 29 అని చెప్పేస్తున్నాం. ఆ 29కి పైబడి సమాధానం ఉండాలి అంటాం. 2 ప్లస్లు అయితే వచ్చే రిజల్ట్ కూడా దానికంటే ఎక్కువ ఉండాలి అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కనిపిస్తుందో మనకు వచ్చిన దానికంటే తక్కువగా ఉండాలి అంటాం. అందుకని లాభ రూపంలో 29, అందులో 11 రూపాయలు పోగొట్టుకుంటున్నాము అంటే కనుక ఇంకా 18 ఉంది. అందుకని సమాధానం 18 కంటే తక్కువ ఉండాలి. అలా ఉన్న సమాధానం ఒక్కటే ఉంది కంటే హ్యాపీగా టిక్ వేసుకోవచ్చు. ఇలాంటి లెక్కలు చాలా లెక్కలు మనం చేసుకున్నాం. ఓకే, 2 పెరిగితే వచ్చే రిజల్ట్ కూడా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఒకటి కనుక నెగిటివ్ ఉంటే ఆ ప్లస్లోంచి మైనస్ తీసిన తర్వాత ఆ రిజల్ట్ కూడా దానికంటే తక్కువ ఉండాలి అంటాం. ఓకే, కాబట్టి అలా ఊహించి సమాధానం చెప్పేయచ్చు. ఫస్ట్ లెక్క చేద్దాం అనుకుంటే కనుక వరుస శాతాలు వాడేస్తూ చేసేయచ్చు. ఏంటది అంటే కనుక ఇక్కడ కొనేటప్పుడు లాభమే, అమ్మేటప్పుడు లాభమే, నష్టానికి అమ్ముతున్నాను అని కూడా చెప్పాడు. ఇక్కడ కొనేటప్పుడు చూడ ఒకసారి 40 రూపాయలకి లేదా 40 గ్రాములకి 9 గ్రాములు లాభం పొందుతున్నాడు. 40 రూపాయలకి లేదా 40 గ్రాములకి 9 గ్రాములు లాభం పొందుతున్నాడు అంటే కనుక 49 గ్రాములు కొంటున్నాడు. వాస్తవాన్ని కొనాల్సింది 40, 49 కొంటున్నాడు. క్లియర్గా వాడు అమ్మేటప్పుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది అమ్మేటప్పుడు, ఇది అమ్మిన ఖరీదు, ఇది లాభము అని అర్థం. అంటే ఒకటి లాభంగా వేసుకొని 15 అమ్ముతున్నాడు అని అర్థం. ఒకటి లాభంగా వేసుకొని 15 అమ్ముతున్నాడు అంటే కనుక ఎన్ని కొన్నట్టు, 14 కొన్నట్టు. అంటే వాడు 14 కొంటే 15 అమ్మాడు, 14 కొంటే 15 అమ్మాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మినవి పైన రాస్తూ ఉండాలి. 14 కొంటే ఒకటి లాభం వేసుకొని 15కి అమ్మాడు, 14 పెట్టుకుంటే 15 అంటే వాడు వాస్తవం రేటు 14 గ్రాములు, అది 1 గ్రాము లాభం వేసుకొని 15 గ్రాములు అమ్ముతున్నాడు. అలా ఎక్కడ చూడ ఒకసారి వస్తువులను 1/9 నష్టానికి అని చెప్పాడు. నష్టానికంటే మీనింగ్ ఏంటి, 9కి 1 నష్టము అంటే 9 గ్రాములలో 1 గ్రాము నష్టపోయి 8 గ్రాములు అమ్ముతున్నాడు అని అర్థం. 9 గ్రాములలో 1 గ్రాము నష్టపోయి 8 గ్రాములు అమ్ముతున్నాడు అని అర్థం. అంతే అక్కడితో ప్రాబ్లం క్లోజ్. క్లియర్గా క్యాన్సిల్ చేయడం ఒకసారి. క్యాన్సిల్ చేస్తే కనుక 7 ఏళ్ళు 7 రెళ్ళు, ఇంకా మనకి 8 అనేది దీంట్లో మనకి 5 సార్లు పోతుంది. 5 అనేది మనకి దీంట్లో 3 సార్లు పోతుంది. 3 9లో 3 సార్లు పోతుంది. కాబట్టి 7/6 అని చెప్పచ్చు. 7/6 అని కానీ మీనింగ్ ఏంటి, 6 గ్రాములకి 1 గ్రాము లాభం వేసుకొని 7 అమ్ముతున్నాడు అని అర్థం. ఫైనల్గా 6 గ్రాములకి 1 గ్రాము
1 గ్రాము ఎక్స్ట్రా వేసుకుని అమ్ముతున్నాడు కాబట్టి లాభం వచ్చింది. అందుకని 1/6 1/6 అనగానే 16/2/3% అని చెప్పొచ్చు. ఇలా మనం చేసి చెప్తాం. కానీ దానికంటే ముందు ఒక జనరల్ పాయింట్ ఏదైతే చెప్పానో జాగ్రత్తగా పట్టుకోండి. ఖచ్చితంగా మనకు 6 టైప్ లెక్కలు వస్తూ ఉంటాయి. చాలా లెక్కలు కూడా మనం చేసుకున్నాం. ఓకే అండి. ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఊహించి చెప్పేసి సమాధానం. నెక్స్ట్ మరొక ప్రశ్న. కొన్న వెల ప్రకటన వెల సమానంగా కలిగిన 2 వస్తువులపై రాయితీలు X%, Y%. రాయితీలు దేని మీద ఇస్తాము? రాయితీలు దేని మీద ఇస్తామంటే కనుక ప్రకటన ఖరీదుల మీద ఇస్తాం. లాభ శాతాలు వచ్చి P1%, P2%. లాభ శాతాలు వచ్చి మరి లాభాలు దేని మీద ఇస్తాము? లాభము కానీ నష్టము కానీ కొన్న ఖరీదు మీద ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్కౌంట్లు ఏమో ప్రకటన ఖరీదుల మీద, డిస్కౌంట్లు వచ్చి ప్రకటన ఖరీదుల మీద. లాభ శాతాలు కానీ నష్ట శాతాలు కానీ దేని మీద అంటే కనుక మనకి కొన్న ఖరీదుల మీద కౌంట్ చేస్తాం. అది X-Y అంటే X-Y అంటే కనుక రాయితీలలో ఉన్నటువంటి డిస్కౌంట్, రాయితీలో ఉన్నటువంటి భేదము 20 ఉంది. అలాగే లాభ శాతాల యొక్క భేదము 32 ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కనుక ఈ X% నుంచి Y% పెరిగితే దానికి సంబంధించిన నెంబర్ ఎంత? 20. అలాగే లాభ శాతాలు P2 ఎక్కువ అని చెప్పాడు కాబట్టి P2ని P1 నుంచి P2 పెరిగితే ఎంత అంటే 32. గతంలో మనకు చెప్పిందే, ఎప్పుడైనా మనకి అమ్మిన వెల పెరిగింది, అమ్మిన వెల పెంచాము అంటే కనుక మనకేమవుతుంది? అది లాభంగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. పెంచినటువంటి అమ్మిన ఖరీదు, పెరిగిన అమ్మిన ఖరీదు పెరిగినటువంటి లాభానికి సమానము అని చెప్పేసి అన్నాం. పెరిగినటువంటి అమ్మిన ఖరీదు పెరిగినటువంటి లాభానికి సమానము అంటే ఏదైతే మనం అమ్మిన ఖరీదు పెంచుతామో అది లాభంగా కన్వర్ట్ అవుతుంది. అలాగే గతంలో ఒక డిస్కౌంట్ ఇచ్చాడు, ఒక లాభం వస్తుంది. డిస్కౌంట్ను తగ్గించేమో అనుకోండి లాభం పెరుగుద్ది, డిస్కౌంట్ను పెంచేమో అనుకోండి లాభం తగ్గుతుంది. ఒక షాప్ ఓనర్వి, ఫస్ట్ ఒక డిస్కౌంట్ ఇచ్చావు, నీకు లాభానికి అమ్ముతావు. నువ్వు ఇప్పుడు ఇచ్చిన డిస్కౌంట్ కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నావు అనుకోండి, నీకు లాభం తగ్గుద్ది. నువ్వు ఇప్పుడు ఇచ్చిన డిస్కౌంట్ కంటే తక్కువ డిస్కౌంట్ ఇస్తున్నావు అనుకోండి, నీకు లాభం పెరుగుతుంది. అంటే క్లియర్గా మనకేమర్థమవుతుంది? డిస్కౌంట్లలో తేడా ఏదైతే ఉందో అదేమవుతుందంటే కనుక లాభాలలో తేడాకి సమానం. డిస్కౌంట్లలో ఏదైతే మనకు డిఫరెన్స్ వస్తుందో లాభాలలో డిఫరెన్స్కి సమానము అని అర్థం. ఇక డిస్కౌంట్ అంటే దేంట్లో ఇస్తాము? ప్రకటన ఖరీదులో ఇస్తాం. అందుకని ప్రకటన ఖరీదులో డిస్కౌంట్ల యొక్క తేడా అనేది లాభాలు దేని మీద వస్తాయి? కొన్న ఖరీదులో అని వస్తాయి. కొన్న వెలలో అని వస్తుంది. కొన్న వెలకి సంబంధించిన దాంట్లో లాభాలలో డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అంతే, అంతకు మించలేదు. ఒక జనరల్ పాయింట్ అనమాట, ఎప్పుడూ రెగ్యులర్గా మాట్లాడుకునే విధానం. లాభ నష్టాలు ఈ రకంగా మాట్లాడితే, ఇదే లాభ నష్టాలు మాట్లాడుతూ కనుక ఒక అమ్మిన ఖరీదుని కనుక పెంచినట్టయితే అది లాభంగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పాను. మనం ఎప్పుడైతే మనకి వడ్డీ రేట్లు పెంచుతున్నామో ఎంత పర్సంటేజ్ పెరుగుతుందో పర్సంటేజ్ రూపంలో పెరుగుదల, డబ్బుల రూపంలో పెరుగుదలకి సమానం అని చెప్పాం. రెండూ పెరుగుదలలే. సేమ్ అదే పాయింట్ క్లియర్గా మనకి ప్రకటన ఖరీదులు అని చెప్పాడు కదా. ప్రకటన ఖరీదు ఇక్కడ డిఫరెన్స్ వాడే ఇచ్చేసాడు 20 అని చెప్పేసి. కొన్న వెల లాభాలలో డిఫరెన్స్ కూడా వాడే ఇచ్చేసాడు 32 అని చెప్పేసి. అంతే, అంతకు మించే లేదు. క్లియర్గా వాడు ఈ కొన్న ధరకి ప్రకటన ధరకి అని చెప్పాడు. కొన్న ధరకి ప్రకటన ధరకి అని ఎప్పుడైతే పదం వాడాడో ఫస్ట్ ఈ లెక్క కంటే ముందే ఆలోచించవచ్చు. కొన్న ధర కంటే ప్రకటన ధర ఎక్కువ ఉంటుంది. ఈ లెక్క కంటే ముందే కొన్న ధర కంటే ప్రకటన ధర ముందు ఎక్కువ ఉంటుంది. ప్రకటన ధర ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ ప్రకటన ధర ఎక్కువగా లేదు, ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ కూడా లేదు. అంటే ఆన్సర్ మనకి 10:18 అని అవ్వాలి, 5:8 అని అవ్వాలి. ప్రకటన ఖరీదు ఎక్కువ ఉండాలి కాబట్టి. అంతే, అంత మించాలి. ఇది తీసుకొచ్చండి. ఇది కొన్న ఖరీదుకి ప్రకటన ఖరీదుకి వాడు నిష్పత్తి అడిగాడు కాబట్టి ఈ 32 ఇటు తీసుకొచ్చేస్తే 20/32. క్లియర్గా మనకి 4 ఎక్కం పోతుంది, 4 5లు 4 8లు. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక 5:8 అని చెప్పొచ్చు.